హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో మేము గార్డెన్ అంతా క్లీన్ చేయించాము. నెక్స్ట్ ఏమేమి కూరగాయ మొక్కలు ఉన్నాయో ఏమున్నాయో మన గార్డెన్లో అన్నీ చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మన గార్డెన్ అంతా సండే రోజు ఇదంతా క్లీన్ చేయించామన్నమాట. ఎంత గడ్డి వచ్చిందంటే చాలా కుప్పలు కుప్పలు వచ్చింది. కంపోస్ట్లో వేసేసాం. కంపోస్ట్లో మేము ఆల్రెడీ పెద్ద గొయ్యి తీసి ఉంచామన్నమాట. కిచెన్ వేస్ట్ అవన్నీ వేస్తున్నాం. గార్డెన్లో ఏదొచ్చినా ఇదిగోండి గొయ్యిలో వేస్తామన్నమాట. అదైతే నిండిపోయింది, ఇప్పుడు గడ్డే కనిపిస్తుంది. చూడండి, చేసేసిన తర్వాత నీట్గా ఉంది. గార్డెన్ చెయ్యకు ముందు చూడండి, చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇదిగో చెయ్యకు ముందు గార్డెన్ చూడండి ఎంత దారుణంగా వచ్చిందో గడ్డి అయితే. మేము అప్పుడప్పుడు కొంచెం మొక్కల్లో క్లీన్ చేసుకునేవాళ్ళం. సండే అయితేనే మాకు వీలవుతుంది అనమాట. అన్నీ కూరగాయ మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ తీసేస్తాడని దగ్గరుండి చేయిస్తాము. అందుకే సండే పెట్టుకుంటాం ఇలాంటి గార్డెన్ పనులు. చూడండి, ఈ మొక్కలన్నీ ఇప్పుడు అతను గార్డెన్ చేసి నర్సింగే పాతాడనమాట. చాలా బాగా వస్తాయి. గార్డెన్ చేయటం కూడా నీట్గా చేస్తాడు. గార్డెన్ మొక్కలు కూడా చాలా బాగా వేస్తాడు. ఆ చేత్తో వేస్తే బాగా వస్తాయి. చూడండి, చేయకముందు అంతా పెచ్చ పెచ్చ గడ్డి దారుణంగా ఉంది. గార్డెన్లోకి రావాలంటేనే అసలు ఈ గార్డెన్ ఎక్కువ ఉన్న ఈ కూరగాయ మొక్కలకి మళ్ళీ పురుగు పట్టేస్తుంటుంది. గార్డెన్లో గడ్డి ఎక్కువ ఉన్నాను. ఆ గడ్డిని అప్పుడప్పుడు ఆ గడ్డి అంతా అప్పుడప్పుడు తీయించుకుంటూ ఉండాలి. ఈ గ్రాస్ హోపర్లో ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. అవి మనం ఈ పూతను కొరికేయడం ఇలాంటివి చేస్తాయన్నమాట. అందుకనే గడ్డిని తీయించేయాలి. ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ చెట్టు పేరు ఎవరికన్నా తెలుసా? ఇది పళ్ళు కూడా తోముకుంటారు ఈ చెట్టుతోటి. ఈ చెట్లు గార్డెన్ అంతా ఇవే వచ్చేసాయి, అన్నీ పీకి పాడేసాం. ఈ ఆకుకూర చూసారా, ఇది కూడా పప్పులో వేసుకుంటారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇది కోసి పప్పులో వేసేది, ఫ్రై చేసేది. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. మొలక చెట్టు మన బాసుకున్న వెనకాలే తిరుగుతుంది, లోపలికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. బరబట్టీలు చూడండి అన్నీ కోసేసాను. చాలా బరబట్టీలు వచ్చాయి. బరబట్టీలు, మన గోరు చిక్కుళ్ళు, బెండకాయలు అన్నీ కోసాను అనమాట. కోసేసి అప్పుడు గార్డెన్ అంతా క్లీన్ చేయించాం. చూడండి, బెండ చెట్లు అయితే అప్పుడు కట్ చేశాను కదా, చక్కగా సిగిర్లు వచ్చాయి, మళ్ళీ కొత్త చెట్లలాగా వస్తున్నాయి. ఇవి మిరప మొక్కలు వేసామన్నమాట. తోటకూర చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇదైతే గోంగూర చెప్పక్కర్లేదు, చాలా బాగా వచ్చింది మనకి గోంగూర అయితే. నాకు ఇది అసలు ఒక 10 రూపీస్ కూర కొనుక్కొచ్చి అలా పాతేసాను మొక్కలు. కంటిన్యూ అలా వస్తూనే ఉంది. కాకరపాదుకు కూడా మేము మొత్తం పాదులు ఇది కట్టాము, పందిరేసామన్నమాట. ఇవి గోరుచిక్కుళ్ళు, నాకన్నా హైట్ ఎదిగాయి. గోరుచిక్కుళ్ళు చాలా వచ్చాయి. ఈ పచ్చిమిరప చెట్టు చూడండి, చక్కగా మల్లెపూల బోళ్ళంత పూత వచ్చింది. ఇవన్నీ కర్బూజా మొక్కలు. దీంట్లో చుక్కకూర, పాలకూర, మెంతికూర అన్నీ వేసామన్నమాట. అయిపోయి కొంచెం కొంచెం ఉన్నాయి. ఇది చుక్కకూర. ఆనప్పది చూడండి, గోడ ప్రక్కన అంతా ఎక్కించాము. ఇది పాలకూర. మిరప మొక్కలు వేసాము. ఇదిగోండి కర్బూజా పాదంతా పోయింది. ఇంకా మందార చెట్లు చూడండి ఎంత బాగా వస్తాయో. భయపడ్డాను, వేసవకాలం అయ్యి మిల్లీ బగ్స్ పట్టేస్తే పురుగు పట్టింది, చచ్చిపోతాయేమని చాలా భయపడ్డాను అనమాట. చూడండి, చేసిన తర్వాత గార్డెన్ అంతా చేశాక ఎంత నీట్గా కనిపిస్తుందో. మళ్ళీ కొత్త పాదులు పెట్టుకోవాలి. ఇలా నీట్గా కనిపిస్తుంది. అరటి చెట్లు కూడా ఇంకా గెలలు వచ్చేస్తాయి. అరటి చెట్లు చాలా బాగా వచ్చాయి, ఇంకా గెలలు వచ్చేస్తాయి అన్నమాట. అవి కూడాను చూడండి, బెండ చెట్లు అన్నీ శుభ్రంగా తవ్వుతున్నాడు. నరసింగ సీతయ్య అన్నమాట. ఎవరి మాట విండు. ఏ మొక్క చేతికి దొరికితే పీకి పడేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాం దగ్గర. ఎందుకండి ఇలా వాడిపోయిన మొక్కలన్నీ ఉంచుతారు అని టక్కమని పీకేస్తాడనమాట, ఎలాంటి మొక్క అయినా. అందుకనే నర్సింగ్ తోటి చాలా జాగ్రత్తగా
దగ్గర నుంచి గార్డెన్ చేయిస్తారు ఈయన, అందుకే సెలవు రోజు పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.